ముంబై నుంచి దుబాయ్కి ట్రైన్లో ప్రయాణం, సముద్రాలు దేశాలు దాటుతూ జర్నీ. విమానంలో వెళ్తే 5 గంటలే, కానీ ట్రైన్లో మాత్రం 2 గంటలే. వినడానికి అసాధ్యంగా అనిపిస్తున్నప్పటికీ ఈ ఆలోచన ఇక పట్టాలెక్కబోతోంది. విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా రైలు ప్రయాణం సాధ్యమవుతుందా, లేకుంటే కలగానే మారుతుందా, లేకుంటే ఇదే ప్రపంచ రవాణా మ్యాప్ను మార్చే కొత్త రియాలిటీనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముంబైలో బ్రేక్ఫాస్ట్, 2 గంటల్లో దుబాయ్ లంచ్. ఇది సినిమా కథ కాదు, భవిష్యత్తుల ప్లాన్. భారత్ యుఏఈలను కలుపుతూ అరేబియా సముద్రం అడుగున సూపర్ ఫాస్ట్ రైలు మార్గం రూపుదిద్దుకుంటోంది. భారత్ యుఏఈ మధ్య ప్రయాణాన్ని పూర్తిగా మార్చే ఒక అత్యాధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుపై చర్చలు జరుగుతున్నాయి. అరేబియా సముద్రం అడుగున సుమారు 2000 కిలోమీటర్ల పొడవుతో ముంబై నుంచి దుబాయ్కి కలిపే అండర్ వాటర్ హై స్పీడ్ ట్రైన్ మార్గాన్ని ప్రతిపాదించారు. డీప్ బ్లూ ఎక్స్ప్రెస్ గా పేరు పెట్టిన ఈ రైలు గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు. విమానంలో ప్రస్తుతం ముంబై నుంచి దుబాయ్కు వెళ్లేందుకు 3 నుంచి 3.5 గంటల పాటు సమయం పడుతోంది. కొన్నిసార్లు 5 గంటలు కూడా పట్టొచ్చు. అయితే ఈ ట్రైన్ అందుబాటులోనికి వస్తే కేవలం 2 గంటల్లోనే ముంబై నుంచి దుబాయ్కి చేరుకోవచ్చు. ఇక ఈ ప్రాజెక్టులో పనోరమిక్ విండోస్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. సముద్ర మట్టానికి 200 మీటర్ల లోతులో ప్రయాణిస్తూ షార్కులు, తిమింగలాలు, రంగురంగుల చేపలను చూసే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు ఇది కేవలం ప్యాసింజర్ ట్రైన్ గా మాత్రమే కాదు, దుబాయ్ నుంచి భారత్ కు ముడి చమురు సరఫరా జరగనుంది. అలాగే భారత్ నుంచి దుబాయ్ కు మంచినీటి రవాణా కూడా ఈ సొరంగం ద్వారా జరగనుంది. సుమారు $50 బిలియన్ వ్యయంతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇన్ఫ్రా ప్రాజెక్టులో ఒకటిగా నిలవనుంది. దాదాపు 50,000 ఉద్యోగాల కల్పనతో పాటు ప్రయాణ ఖర్చులు 60% వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారత్ యుఏఈ మధ్య చర్చలు ప్రారంభమైపోయాయి. ఇక అన్ని అనుకున్నట్లుగానే జరిగితే 2030 నాటికి సముద్రం అడుగున ఈ హై స్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టనుంది.